మీ అందరికీ మరణాత రక్షణ మహాసంకల్పన చార్టులో అబ్రహాము నుండి క్రీస్తు వరకు అనేటటువంటి అంశమందు భక్తులైన వారి యొక్క చరిత్రలు ధ్యానం చేసుకుంటున్నాం. గత 61వ వీడియోల్లో మోషే గారిని గురించి మనం ధ్యానించుకున్నాం. మరలా ఆ మోషే గారి యొక్క చరిత్ర అందలి కనబడేటటువంటి ఆయనలో ఉన్న ప్రత్యేకతలు ఈ సమయంలో ధ్యానించుకుందాం. ప్రభు సహాయం కోరి ప్రార్థన చేద్దాం. అందరూ కళ్ళు మూసుకునండి. దయగల మా తండ్రి, మీకు వందనములు. మాకై వినిపించుచు ఉన్న సందేశములను బట్టి నిన్ను స్తోత్రించుచున్నాను. మా ముందు గతించిన వీడియోల్లో ఉంచుచూ ఉన్నటువంటి భక్తులైన వారి చరిత్రలను బట్టి మిమ్మల్ని ప్రస్తుతించుచున్నాము. వారి వలె మేము జీవించవలననేటటువంటి ఉద్దేశం కలిగి ఉన్న మీరు వారిలో ఉన్న ప్రత్యేకతలు, గుణగణాలు, లక్షణాలు మాకు బయలుపరచుచూ ఉన్న మా దేవా, మీకు వందనములు. వినుచూ ఉన్నటువంటి మేము, ఈ వీడియోలను వీక్షించుచూ ఉన్నటువంటి మేము, వినబడుతూ ఉన్న మాటలను విడవక మరవక మా హృదయాంతరంగములలో పదిలపరచుకుని ఆ చొప్పున నాయన మేము జీవించుచు నిన్ను గణపరచగలవారమవునట్లుగా నీ సహాయం మాకు అనుగ్రహించుమని, ఈ సమయమందు మరలా మాతో మాట్లాడుమని యేసు నామంలో వేడుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఆయన పరిశుద్ధ నామమున మీ ఎల్లరకు కృపా సమాధానములు మెండుగా కలుగును గాక, ఆమేన్. ఈ సమయంలో మోషే గారిలో ఉన్నటువంటి ప్రత్యేకతలను, లక్షణాలను ధ్యానం చేసుకుందాం. దేవుడు ఎందరో భక్తులైన వారిని తన గ్రంథమందు మనకు చూపించుచూ ఉన్నారు. అట్టి భక్తులలో అబ్రహాము గారి నుండి ప్రియులారా కొందరి భక్తులను మనం అబ్రహాము నుండి క్రీస్తు వరకు అనే అంశమందు చూస్తా వచ్చాం. అంత మాత్రమే కాకుండా గత వీడియోల్లో ఆదాము గారి యొద్ద నుండి నోహు గారి వరకు ఉన్న భక్తుల యొక్క లక్షణాలను, వారిలో ఉన్న ప్రత్యేకతలను కూడా మనం పరిశీలించిన వారమై ఉన్నాం. ఈ సమయమందు మోషే గారిలో ఉన్నటువంటి ప్రత్యేకతలను మనం చూద్దాం. మొట్టమొదటిగా మనం చూస్తే వాక్యాన్ని చదువుకుందాం. నిర్గమకాండము 2వ అధ్యాయం 2వ వచనాన్ని మనము పఠించినట్లయితే, ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడై ఉండటం చూచి 3 నెలలు వానిని దాచెను. ప్రియులారా, ఇక్కడ మోషే గారు సుందరుడుగా కనబడతా ఉన్నారు పుట్టిన సమయంలో అని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మోషేలో మనం చూచుచూ ఉన్నటువంటి మొట్టమొదటి ప్రత్యేకత ఏమై ఉన్నదండి అని అంటే సుందరత్వం. అనగా మోషే సుందరుడు అని మనం చూడగలుగుతూ ఉన్నాం. రాజాజ్ఞ జారీ చేయబడి హెబ్రీయుల యొక్క స్త్రీలు కనుచు వచ్చి ఉన్న మగపిల్లలైన వారు వధించబడుతూ ఉన్నటువంటి కాలంలో ఈ మోషే జన్మించి ఉన్నారు అని గత వీడియోల్లో మనం ధ్యానం చేసుకున్నాం. ప్రియులారా, మోషే పుట్టగానే సుందరుడై ఉండడం చూచి తల్లి 3 మాసములు దాచి ఉన్నది అని ఈ లేఖనంలో మనము చూడగలుగుతూ ఉన్నాం. స్టెఫను భక్తుడు ప్రసంగిస్తూ అపోస్తలుల కార్యాల గ్రంథం 7వ అధ్యాయం 20వ వచనములో మాట్లాడుచూ ఉన్నారు. అపోస్తలుల కార్యాల గ్రంథం 7:20. మోషే, ఆ కాలమందు మోషే పుట్టెను, అతడు దివ్య సుందరుడై తన తండ్రి ఇంట 3 నెలలు పెంచబడెను అంటూ స్టెఫను ఉపదేశించి ఉన్నారు. ప్రియులారా, దివ్య సుందరుడు మోషే అని మనం ఇక్కడ చూడగలుగుతూ ఉన్నాం. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు పత్రిక రాస్తూ 11వ అధ్యాయము 23వ వచనంలో అంటూ ఉన్నారు. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23వ వచనంలో, మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండుట చూచి
విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతనిని దాచిపెట్టిరి అంటూ ఇక్కడ హెబ్రీ గ్రంథకర్త కూడా మోషే సుందరుడు అని వ్రాసినట్లుగా మనం చూస్తున్నాం. నిర్గమాకాండం 2వ అధ్యాయం 2వ వచనంలోను, అపోస్తలుల కార్యాల గ్రంథం 7వ అధ్యాయం 20వ వచనంలోను, హెబ్రీలకు రాయబడిన పత్రిక 11వ అధ్యాయం 23వ వచనంలో మోషే సుందరుడు అని మనం చూచాం. ప్రియులారా, సుందరత్వం చూపరులను ఆకర్షించడం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఈ ప్రకృతిలో సుందరమైనవి, అందమైనవి ఏవైతే మనకు కనబడుతూ ఉన్నాయో అవి మనలను ఆకర్షించేవిగా ఉంటూ ఉన్నవి. అందముగా కనబడేటటువంటి పుష్పములైనను, వృక్షములైనను, ప్రియులారా, పక్షులైనను, జంతువులైనను, జలచరములైనను మనల్ని చూడగానే అవి ఆకర్షిస్తూ ఉంటాయి. అలాగే మనుషులైన వారు కూడా సౌందర్యముగా ఉండిన వారైతే వారు పురుషులైనను స్త్రీలైనను సరే చూపరులను ఆకర్షించడం అనేది మనం చూస్తూ ఉన్నాం. మోషే పుట్టగానే ఎవరిని ఆకర్షించినారు అని మనం చూస్తే ప్రియులారా, తన్ను కన్నటువంటి తల్లిదండ్రులైన వారిని అని ఈ లేఖనాలను బట్టి మనం చూస్తూ ఉన్నాం. ఆకర్షితులైనటువంటి తల్లిదండ్రులు మోషేను విడిచిపెట్టక ప్రియులారా 3 మాసములు విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక దాచి ఉన్నారట అని మనం ఇక్కడ చూడగలుగుతూ ఉన్నాం. అంతేకాకుండా ప్రియులారా, జమ్ము పెట్టెలో తాను ఉంచబడినప్పుడు కుమార్తె ఆ పెట్టెలో ఉన్నటువంటి మోషే ఏడుపు విని పెట్టెను రప్పించి ఆ పెట్టెలో ఉన్న మోషేను చూడగానే ఆకర్షితురాలైనట్లుగా చూస్తూ ఉన్నాం. అనగా మోషే సౌందర్యం తల్లిదండ్రులను ఆకర్షించడం, ఐగుప్తు రాకుమార్తెను ఆకర్షించడం అనేది మనం ఇక్కడ చూడగలుగుతూ ఉన్నాం. కాబట్టి మోషే సుందరుడు అని మనకి ఇక్కడ కనబడుతూ ఉన్నది. ప్రియులారా, ఇది బాహ్య సౌందర్యం. బాహ్య సౌందర్యం మోషే కలిగి ఉన్నారు. ఇక రెండవదిగా ఆత్మీయ సౌందర్యాన్ని కూడా ఈ మోషే కలిగి ఉండినారు అని లేఖనాలలో మనం చూడగలుగుతూ ఉన్నాం. చూడండి, నిర్గమాకాండం 34వ అధ్యాయం 30వ వచనాన్ని మనం చూస్తే, సీనాయి పర్వతముకు 2వ మారు ఎక్కి 40 దినాలు ఉపవాసం ఉండి ఆ కొండను దిగిన పిదప మోషే గారికి సౌందర్యము కలిగినదట. ఇది ఏ సౌందర్యం అండి అని అంటే ఆత్మీయ సౌందర్యం. చూడండి, నిర్గమాకాండం 34వ అధ్యాయం 30వ వచనంలో, అహరోనును ఇశ్రాయేలీయులందరూ మోషేను చూచినప్పుడు అతని ముఖ చర్మము ప్రకాశించెను గనుక వారు అతని సమీపించ వెరసిరి అని మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, మోషే గారి యొక్క ముఖ చర్మము ప్రకాశించడం అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. ఇది ఒక సౌందర్యమై ఉన్నది. ఏ సౌందర్యం అండి అని అంటే ఆత్మీయ సౌందర్యం. ఎలా ప్రకాశించింది ఈయన ముఖము? 40 దినాల పాటు సీనాయి పర్వతపు శిఖరముపై దేవుని సన్నిధిలో ఉండి ఆహార పానీయములను మాని ఉపవాస దీక్షను చేసిన వారై వచ్చి ఉన్నారు. కాబట్టి అటు ఉపవాస దీక్షలో ఉన్నటువంటి మోషే గారికి ప్రియులారా, దేవుడు తన మహిమను అనుగ్రహించి ఉన్నారు. తద్వారా ఆ మోషే యొక్క ముఖము ప్రకాశించినట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. 35వ వచనాన్ని కూడా మనం చూస్తే, మోషే ముఖ చర్మము ప్రకాశింపగా ఇశ్రాయేలీయులు మోషే ముఖమును చూచిరి. మోషే ఆయనతో మాట్లాడుటకు లోపలకు వెళ్ళు వరకు తన ముఖం మీద ముసుగు వేసుకునెను. మోషే గారి యొక్క ముఖ చర్మము ప్రకాశించగా ఇశ్రాయేలీయులట మోషే ముఖమును చూచి ఉన్నారట. మోషే దేవునితో మాట్లాడుటకు లోపలకు వెళ్ళు వరకు తన ముఖం మీద ముసుగు వేసుకునెను అనే మాటలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం.
వింటున్న వారలారా, బాహ్య సౌందర్యాన్ని మనం కలిగిన వారముగా ఉన్నను లేని వారముగా ఉన్నను ఈ సౌందర్యము అక్కరకు రాదు. ఎందుకంటే జ్ఞాని అయిన సొలొమోను తాను రాసిన సామెతలలో అంటూ ఉన్నారు, ఏమని? అందము మాయ, సౌందర్యము అర్థం వ్యర్థము అంటున్నాడు. అందము మాయ, సౌందర్యము వ్యర్థము అని అంటూ ఉన్నాడు. నరులమై ఉన్న మనకు దేవుడు 4 కాలాలు ఏర్పాటు చేశారు. ఒకటి బాల్యకాలం, రెండవది యవన కాలం, మూడవది నడికాలం, 4వది వృద్ధాప్య కాలం అని మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, అసలు లెక్కకు ఈ దశలు 4గా మనకు కనబడుతూ ఉన్నవి. అయితే దశల యొక్క వరుసకు మనం పరిశీలన చేసినట్లయితే మొట్టమొదటి దశ నరునికి బాల్య దశ, రెండవది కౌమారపు దశ, మూడవది యవన దశ, 4వది వృద్ధాప్య దశ అయి ఉన్నది అని మీకు తెలియజేయచ్చు ఉన్నాను. బాల్య దశ ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉంటుందండి అని మనం చూస్తే, పుట్టినటువంటి దినము నుండి వారికి 12వ సంవత్సరాల వయసు వచ్చేంత వరకు వారు బాలురుగా ఎంచబడతారు, ఆడపిల్లలైనా మగపిల్లలైనా. ఆ 12 సంవత్సరాలు దాటి 13వ సంవత్సరం నుండి 19వ సంవత్సరం వరకు ప్రియులారా ఉన్నటువంటి కాలమును కౌమారపు కాలం, కౌమారపు దశ అని అంటారు. ఈ కాలంలో శరీరంలో మార్పులు జరుగుతూ ఉంటాయి. శరీరములో క్రొత్తవి పుట్టుకుని వస్తూ ఉంటాయి. వివరణ అంతగా బాగోదు, మీ అందరికి అర్థమవుతుంది అని నేను తలంచుతూ ఉన్నాను. ప్రియులారా, క్రొత్తవి రావడం, శరీరపు ఎదుగుదల ఎంతవరకు ఎదగవలసి ఉన్నదో ఆ మనిషి అంతవరకు ఎదగడం అనేది జరుగుతూ ఉంటుంది. దీనిని టీనేజ్ కాలం అంటారు, టీనేజ్ వయస్సు అంటారు. 13 సంవత్సరముల నుండి 19 సంవత్సరాల వరకు ఉన్నటువంటి ఆ కాలమును టీనేజ్ కాలం అంటారు. దీనిని కౌమారపు దశ అని అంటూ ఉంటారు. ఈ దశలోనే ప్రియులారా, నరులైన వారికి లేనిపోని తలంపులు, ముఖ్యంగా పాపపు తలంపులు, పాపపు ఆలోచనలు, పాపపు ఊహలు, పాపపు ఉద్దేశాలు కలుగుతూ ఉంటాయి. ఇదే దశలో సహజంగా మనుషులు పాపంలో పడిపోవడం, సాతాను ఉచ్చులో పడిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి టీనేజ్ కాలం ప్రియులారా ప్రమాదకరమైనది. ఈ కాలంలో ఆడపిల్లలైనను మగపిల్లలైనను స్థిరముగా నిలబడిన వారైతే, మంచి సాక్ష్య జీవితము జీవించిన వారైతే మిగిలిన దశల యందల యొక్క వారి జీవితం వర్ధిల్లుతుంది, ఫలిస్తుంది అని మనం గమనించాలి. ప్రియులారా, ఈ 19 సంవత్సరములు దాటిన వెంటనే నరులు యవన దశలోకి ప్రవేశిస్తారు. వారు యవనులుగా ఎంచబడుతూ ఉంటారు అని మీకు తెలియజేయచ్చు ఉన్నాను. ఇకపోతే వృద్ధాప్య దశ, ఇదెప్పటి నుండి అని మనం పరిశీలన చేస్తే ప్రియులారా 60 ఏండ్ల వయసు రాగానే వృద్ధాప్య దశలోనికి మనుషులైన వారు ప్రవేశించడం జరుగుతుంది. బాల్య దశ, కౌమారపు దశ, యవన దశ, వృద్ధాప్య దశ, ఈ విధంగా 4 దశలు మనకు కనబడుతున్నాయి. సహజంగా అందరూ చెప్పుకునేటటువంటి దశలు లేదా కాలములు అవి ఏంటండి అని అంటే బాల్యకాలం, యవన కాలం, నడికాలం, వృద్ధాప్య కాలం. నడికాలం అనగా మధ్యస్థ వయస్సు, నడి వయస్సు అంటే మధ్య వయస్సు అంటారు. ప్రియులారా, ఈ కాలముల యొక్క మరి వివరం ఏమిటి అని మనం చూస్తే చూడండి, మొదటి సంవత్సరం నుండి 12వ సంవత్సరం వరకు బాల్యకాలములో ఉన్నట్టు, 13వ సంవత్సరం నుండి 40వ సంవత్సరం వరకు యవన కాలంలో ఉన్నట్లు, 40వ సంవత్సరం నుండి 60వ సంవత్సరం వరకు నడికాలములో నరుడు ఉండినట్లు, 60 ఏండ్లు రాగానే 4వ కాలమైన వృద్ధాప్య కాలం మనిషికి సంభవించినట్లు అని మనం చూస్తున్నాం. ఇవన్నీ ఎందుకు చెబుతున్నానండి అని అంటే, ఈ 4 కాలాలలో
నరులమై ఉన్న మనము ఏదో ఒక కాలమందు అందముగా ఉంటాం. 4 కాలాలలో అందముగా ఉన్నటువంటి వారెవరును మనకు ఇంతవరకు కనిపించలేదు. కానీ కనిపించినటువంటి ఏకైక మనుష్యుడు, పురుషుడు ఎవరండి అనంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారే అని మీకు తెలియజేయచ్చు ఉన్నాను. ప్రియులారా, కొందరు బాల్యకాలంలో అందంగా ఉంటారు. ఆ బాల్యకాలము నుండి యవన కాలములోనికి రాగానే వారు ప్రియులారా ఆ అందాన్ని కోల్పోయి ఆ అందం ఏమైనదా అన్నట్లుగా యవన కాలంలో మరొక విధముగా వారు కనబడుతూ ఉంటారు. కొందరు యవన కాలంలో అందంగా ఉంటే నడికాలం వచ్చేసరికి ఆ అందాన్ని కోల్పోతారు. కొందరు నడికాలంలో అందంగా ఉంటే వృద్ధాప్య కాలంలోకి వచ్చేసరికి ఆ అందాన్ని కోల్పోతారు. కొందరు బాల్యకాలంలోనూ యవన కాలంలోనూ నడికాలంలోనూ అందహీనముగా ఉంటే కొందరు వృద్ధాప్య కాలంలో అందంగా కనబడుతూ ఉంటారు అని మనము చూస్తూ ఉన్నాం. కానీ 4 కాలాలలో అందముగా ఉన్నవారు ఉండరు. అందుకే అందము మాయా అన్నారు సొలొమోను గారు. చూడండి, ప్రపంచంలో ఎన్నో పోటీలు పెట్టబడుతూ ఉంటూ ఉన్నాయి. ఇది మనం ఎరిగినటువంటి విషయమే. ఆ పోటీలలో ఒకటి ఏంటండి అంటే అందాల పోటీ. ఈ అందాల పోటీలో ప్రపంచమందలి ఉన్నటువంటి సౌందర్యవతులు పాల్గొనడం, తమ సౌందర్యాన్ని కనపరచడం అనేది చేస్తూ ఉంటారు. ఈ పోటీ జరిగేటటువంటి ప్రిలారా గ్రౌండ్లో వేల కొలది ప్రజలు పాల్గొనడం, వారి యొక్క అందాన్ని వీక్షించడం అనేది చేస్తారు. కొందరు వీరి యొక్క సౌందర్యాన్ని పరిశీలన చేసి మార్కులు వేస్తూ ఉంటారు. ఆ పోటీలో పాల్గొన్న వారందరిని బాగుగా పరిశీలన చేసి ఒకరిని ప్రపంచపు అందగత్తె అని ఎంపిక చేసి ప్రకటిస్తారు. ఈ ప్రపంచపు అందగత్తెగా ఎంపిక చేయబడినటువంటి ఆ స్త్రీ ప్రపంచమంతా చూపబడినదై కొనియాడబడుతూ ఉంటూ ఉంది. ఇది మనం ఎరిగినటువంటి సంగతి. అయితే ప్రపంచపు అందగత్తెగా ఎంపిక చేయబడినటువంటి ఆమె వచ్చే సంవత్సరంలో మరలా పోటీలో పాల్గొంటూ మరలా ఆమె ఎంపిక అవుతుంది అని గ్యారంటీ లేదు. ఏమండి అనంటే ఈ సంవత్సర కాలపు వ్యవధిలో ఆమె తన అందాన్ని కోల్పోతా ఉంటుంది అని మీకు తెలియజేయచ్చు ఉన్నాను. ఇప్పుడు ప్రపంచపు అందగత్తులలో ఒకరే ఎంపిక చేయబడరు అని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి సొలొమోను చెప్పిన సామెత అక్షరాల సత్యమై ఉన్నదని మనం గమనించాలి. అందము మాయా, రెండవది సౌందర్యము వ్యర్థం అన్నారు. ప్రియులారా, ఎంత సౌందర్యవతులైనను ఎంత సుందరులైనను సరే వారు మరణించగానే మట్టిలో కలిసిపోవలసినదే. వారి సౌందర్యము వ్యర్థమైపోతుంది. మన్నైనది వెనకటి వలనే మరలా భూమికి చేరును అని పరిశుద్ధ గ్రంథం ప్రకటించుచున్నట్లుగా ప్రియులారా, మన్నైనటువంటి శరీరం మట్టిలో కలిసిపోవడం ఖాయం. కాబట్టి వ్యర్థము, అందము మాయా, సౌందర్యము వ్యర్థము అన్నటువంటి సామెత అక్షరాల నిజమని మనం గమనించాలి. ఏ అందము శరీరపు అందం, ఏ సౌందర్యం శరీరపు సౌందర్యం. కాబట్టి శరీరపు అందము మాయ, శరీరపు సౌందర్యం వ్యర్థం అని మనం గమనించాలి. అయితే మాయ కాని వ్యర్థము కాని అందము ఒకటి ఉన్నది. అదే ఆత్మీయపు అందం, ఆత్మీయపు సౌందర్యం అని మీకు తెలియజేయచ్చు ఉన్నాను. మోషే గారిలో శరీరపు సౌందర్యము ఉన్నది, ఆత్మీయ సౌందర్యం కూడా ఉన్నది. ఇదే విశేషం, ఆశ్చర్యం, అద్భుతమని మనం గమనించాలి. ప్రియులారా, మోషే గారు ఇట్టి ఆత్మీయ సౌందర్యాన్ని ఎలా సంపాదించుకున్నారు అని మనం పరిశీలన చేస్తే దేవుని సన్నిధిలో గడిపి అని మీకు తెలియజేయచ్చు ఉన్నాను. సీనాయి పర్వతం ఎక్కి 40 దినాల పాటు ఆయన సన్నిధిలో ఉండిపోయిన వారై ఏమీ తినక త్రాగక ఆయన సన్నిధిలో గడిపి ఉన్నారు. అంతటితో ఆగక మరలా దేవుడు కొండెక్కమనగా మరి ఒక మారు ఆ సీనాయి పర్వతం ఎక్కి మరలా 40 దినాలు ఉపవాసం ఉండి ప్రియులారా దేవుని సన్నిధిలో గడిపి ఉన్నారు.
ఈ 2 మారులు ఆయన సన్నిధిలో గడిపి వచ్చినటువంటి మోషే గారి యొక్క ముఖము ప్రకాశించినట్లుగా మనం లేఖనంలో చూచి ఉన్నాం. అనగా మోషే ఆత్మీయ సౌందర్యాన్ని కలిగిన వారుగా ఉన్నారు అని మనం గమనించాలి. ఈ ఆత్మీయ సౌందర్యపు ఛాయలు మోషేలో తన యవన కాలమందే కలిగి ఉన్నారు. అందుకనే ఇశ్రాయేలీయులను విమోచించబోనుకున్నటువంటి దేవుడు మోషేను వెదుక్కుంటూ మిద్యాను దేశమునకు వెళ్ళి మందను మేపుచూ ఉండగా దేవుడు ప్రత్యక్షమై పిలిచినట్లు నిర్గమాకాండం 3వ అధ్యాయాన్ని బట్టి మనం చూడగలుగుతూ ఉన్నాం. ప్రియులారా, మోషే యొక్క ఆత్మీయ సౌందర్యం ఆత్మయై ఉన్న దేవుని ఆకర్షించినది అని మనం చూస్తూ ఉన్నాం. వింటున్న వారలారా, ఈ బాహ్య సౌందర్యం కలిగి ఉండకపోయినను ప్రియులారా ఉపయోగము లేదు, అంత అక్కడికి రాదు. ఎందుకని? అందము మాయా, సౌందర్యం వ్యర్థము అని తెలుసుకున్నాం. అయితే ఆత్మీయ సౌందర్యాన్ని మనమందరం సంపాదించుకునవలసిన వారమై ఉన్నాం. మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు సుందరుడు. ఆయన నిన్న నేడు నిరంతరమును సుందరుడై ఉన్నాడు. ఆయన వంటి సౌందర్యవంతుడు ప్రపంచంలో మరెవరూ లేరు అని బైబిలే మనకు ప్రకటించుచు ఉన్నది అని మీకు తెలియజేయచ్చు ఉన్నాను. ఒక మహాభక్తుడు ప్రియులారా ప్రభువును దర్శనంలో చూచి అన్నారు. ఆ మాటను నేను నా చెవులారా విన్నాను. ఏమనండి అనంటే, యేసు ప్రభు నాకు దర్శనంలో కనబడ్డారు. నా జీవితంలో ఆయనలో నేను చూచిన సౌందర్యం ఎవరిలోనూ చూడలేదు. అంత గొప్ప అందముగా ప్రభు నాకు దర్శనంలో కనిపించారు అన్నారు ఆ భక్తులు. ప్రియులారా, కాబట్టి యేసు ప్రభు వారు చాలా సౌందర్యవంతుడు. అందుకనే ప్రభు యొక్క అంతరంగాన్ని, ఆత్మీయ సౌందర్యాన్ని, గుణగణాలను ఎరిగినటువంటి పరమగీతంలో ఉన్న పెళ్లి కుమార్తె సంఘము 5వ అధ్యాయం 10వ వచనంలో అన్నది, నా ప్రియుడు ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషులలో ఉన్నను అతనిని గుర్తించవచ్చును అని. అనగా 10,000 మందిలో లేనటువంటి సౌందర్యం ప్రియులారా యేసు ప్రభువారు కలిగి ఉన్నారు. ప్రత్యేకమైన అందం, సౌందర్యం ప్రియులారా ఎవరిలో ఉంటుందో వారు ఎక్కడోనూ సరే గుర్తించబడగలుగుతారు. కాబట్టి యేసు ప్రభువారు సౌందర్యవంతుడు అని మనం చూడగలుగుతూ ఉన్నాం బైబిల్ గ్రంథంలో. పరమగీత సంఘం అందలి పెళ్లి కుమార్తె ఇచ్చేటట్టి సాక్ష్యంలో. కాబట్టి ఆయన తాను కలిగినటువంటి సౌందర్యాన్ని మనకును ఇవ్వదలంచుచూ ఉన్నారు. కాబట్టి ప్రియులారా, ఆయన సౌందర్యాన్ని మనం కూడా సంపాదించుకోవాలి. ఎలా సంపాదించుకోగలం? మోషే గారు ఎలా సంపాదించుకున్నారో అలాగూ మనము సంపాదించుకోవాలి అని మీకు మనం చేయొచ్చు ఉన్నాం. ఎలా సంపాదించుకున్నారని చెప్పుకుంటున్నాం? ఆయన సన్నిధిలో గడిపి. వినుచున్న మనం ఆయన సన్నిధిలో గడిపేటటువంటి తలంపు కలిగిన వారంగా ఉండాలి. మొదట తలంపు కలిగి ఉండడమే కాకుండా ఆ తలంపు ప్రకారముగా గడిపే ప్రయత్నము చేయాలి. ఎంత సమయము ఆయన సన్నిధిలో గడిపితే అంత సౌందర్యాన్ని మనము సంపాదించుకుంటాం. ఆయన సన్నిధిలో లేనిదంటూ లేదు అని మనం గమనించాలి. అన్నీ ఆయన యందే గుప్తములై ఉన్నవి అని మనం గమనించాలి. కాబట్టి ఆయన సన్నిధిలో ఎంత సమయం గడుపుతున్నాం? ఎవరు మట్టుకు వాళ్ళు ఈ సమయంలో ప్రశ్నించుకోవాలని, పరిశీలన చేసుకోవాలని మీకు మనవి చేయొచ్చు ఉన్నాను. దేవుడు మనకు దినముకు 24 గంటల సమయాన్ని ఇస్తూ ఉన్నారు. దేవుడు మనకిచ్చు రాబడిలో 10వ భాగము దేవునికి ఇవ్వాలని బైబిలే మనకు ప్రకటిస్తా ఉన్నది. ఇది ఎరిగినటువంటి మనము ప్రియులారా గ్రహించాలి. ఏంటండి అనంటే, ఆయన మనకిచ్చు రాబడిలో 10వ భాగము ఇవ్వడమే కాక ఆయన మనకిచ్చే సమయములో 10వ భాగము సమయము ఇవ్వవలసిన వారమై ఉన్నాం అని మీకు మనవి చేయించున్నాం. దేవుడు మనకిచ్చుచున్నటువంటి 24 గంటల సమయములో మనం ఇవ్వాల్సినటువంటి 10వ భాగము సమయం ఎంత?
అని మనం పరిశీలన చేస్తే ప్రియులారా 24 గంటలు. 20 గంటల్లో దశంభాగపు గంటలు 2 గంటలు. ఇంకా ఎన్ని గంటలు మిగిలాయి? 4 గంటలు. గంటకి ఎన్ని నిమిషాలు? 60 నిమిషాలు. 4 60లు ఎంత? 24. అనగా 4 60 నిమిషాలు ఎంత? 240 నిమిషాలు. ఈ 240 నిమిషాల్లో దశమ భాగపు నిమిషములని అని మనం చూస్తే 24 నిమిషములు అని మనం చూస్తా ఉన్నాం. కాబట్టి దశమ భాగపు సమయం ఎంత? 2 గంటల 24 నిమిషాల సమయము. ఒక 6 నిమిషాల సమయం దేవునికి ఎక్కువ ఇస్తే తప్పేమీ కాదు. దేవునికి ఎంత ఎక్కువ సమయము, దేవునికి ఎంత ఎక్కువ ధనము ఇస్తా ఉంటామో అంతకు 100 రెట్లు మనం పొందుకుంటాం అని మీకు తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి దినములో దశమ భాగపు సమయం ఎంత అండి అంటే 2 గంటల 30 నిమిషాల సమయం. ఈ 2 గంటల 30 నిమిషాల సమయం మానకుండా ఎవరైతే ఆయన సన్నిధిలో గడుపుతూ ఉంటారో, అమ్మా అయ్యా జాగ్రత్తగా వినాలి ఈ మాటలు. ఎవరైతే ఈ 2 గంటల 30 నిమిషాల సమయం ప్రతిరోజు ఆయన సన్నిధిలో గడుపుతూ ఉంటారో వారు ఆత్మీయ సౌందర్యాన్ని సంపాదించుకుంటారు అని మీకు తెలియజేయచ్చు ఉన్నాను. దేవుడు బయలుపరిచిన బైబిల్ మిషన్ ప్రిలారా సంస్థలో ఏడాదికి 2 పర్యాయాలు 40 రోజుల ఉపవాస ప్రార్థన కూటాలు జరిగించబడుతూ ఉన్నాయి అని మీకు తెలియజేయుచున్నాను. ప్రతి ఏడాది మార్చ్ లేదా ఫిబ్రవరిలో ప్రారంభమై ఏప్రిల్ మొదటి వారం లేదా 2వ వారంలో పూర్తి చేయబడతాయి. సిలువ ధ్యాన దినాలు 40 దినాలు. వీటిని మండల కాలములని, లెంటు కాలములని, శ్రమకాల ధ్యాన దినాలు అని, సిలువ ధ్యాన దినాలు అని చెప్తారు. ప్రియారా, ఆ 40 దినాలు మనము ఆచరించవలసిన వారమై ఉన్నాం. అంతటితో ఆగక దేవుడు బయలుపరచగా దేవజనుల దేవదాసాయి గారు మరొక 40 దినాల ఉపవాస ప్రార్థనా దీక్షను ఏర్పాటు చేశారు. ప్రతి ఏడాది జూలై 1వ తారీఖు నుండి ఆగస్టు 9వ తారీఖు వరకు ఇవి జరిగించబడతాయి. ఇవి ఏ కూటాలండి అని అంటే మోషే సుఖోపవాస కూటాలు. వీటికి మరొక పేరు సన్నిధి కూటాలు, ఇంకొక పేరు సిద్ధపాటు కూటాలు అని మీకు మనవి చేయుచున్నాను. మోషే గారి జీవితంలో 2 ప్రిలారా 40 దినాల ఉపవాస ప్రార్థన అనుభవాన్ని మనం చూస్తూ ఉన్నాం. 40 దినాలు ఆయన సన్నిధిలో గడిపి ఉండటను బట్టి ఆత్మీయ సౌందర్యాన్ని సంపాదించుకున్నారు. నేడు క్రైస్తవ సంఘం పెళ్లి కుమార్తె సంఘముగా తయారు కావలసి ఉన్నది అని ప్రభువు ఉద్దేశించుచూ ఉన్నారు. అందుకే ఆయన తన స్వరక్తం ఇచ్చి తన సంఘాన్ని సంపాదించుకున్నారు. ఆ సంఘమును ప్రిలారా తన మార్గములో నడిపించు నిమిత్తమై ఆ సంఘానికి తన ఆత్మ ఇచ్చి ఉన్నారు. కాబట్టి తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘం భూమి యందు ఉన్నది. ఆ సంఘంలో ప్రిలారా తన ఆత్మ అయిన పరిశుద్ధాత్మయు ఉన్నది. ప్రభు ఎక్కడున్నారు? ఇప్పుడు పరమందు ఉన్నారు. తండ్రి కుడిపార్శ్వమున ఆశీనులై ఉండి మన కొరకు విజ్ఞాపనలు ప్రార్థనలు చేయుచున్నారు. ఇంకేం చేస్తున్నారు? తన సంఘము నివసించు నిమిత్తమై స్థలాలు సిద్ధపరచుచూ ఉన్నారు. ప్రిలారా, ఇట్టి పనిలో ఉన్నటువంటి ప్రభు తన సంఘమును తీసుకుపోవడానికి ఇవాళ రేపో ఎల్లుండో, ఈ వారంలోనూ, ఈ పగలో, ఈ రాత్రో, ఈ నెలలోనో, ఈ సంవత్సరంలోనో రాబోతూ ఉన్నారు. ఆయన ఎప్పుడు వస్తారో ఎవరికి తెలియదు అని మనం లేఖనాలను బట్టి చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆయన రాకడ సమయం బహు సమీపముగా ఉన్నది. అయితే ప్రిలారా, వచ్చు ఆయన ఎవరిని తీసుకెళ్తారు అంటే సౌందర్యాన్ని కలిగిన వారిని. ఏ సౌందర్యం? ఆత్మీయ సౌందర్యం. ప్రిలారా, చూడండి, మనం మార్కెట్కి వెళతాం కూరగాయలు తెచ్చుకోవాలి అని. నచ్చినవే, పుచ్చు చచ్చు లేనివే, ఉపయోగపడేవే ఏరి ఎలాగైతే తెచ్చుకుంటా ఉంటామో, రేపు రాబోతున్నటువంటి లేదా నేడు రాబోతున్నటువంటి మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు పుచ్చు చచ్చు లేనటువంటి భక్తులను
శ్రేష్టమైన భక్తులను, ఆత్మీయ సౌందర్యాన్ని కలిగి ఉన్నటువంటి భక్తులైన వారిని ఆయన తీసుకుపోవడానికి రాబోతున్నాడు. వింటున్న వాళ్ళరా, మనం ఇటు సౌందర్యాన్ని సంపాదించుకున్న నిమిత్తమై తలంపు కలిగి ఉన్నామా? ఆతురత కలిగిన వారంగా ఉన్నామా? ఆరాట పడుతూ ఉన్నామా? ఎవరు మట్టుకు వాళ్ళం పరిశీలన చేసుకోవాలని, ప్రశ్నించుకోవాలని మీకు మనవి చేయించు ఉన్నాను. ఇటు సౌందర్యమును సంపాదించుకున్న నిమిత్తమై మనము ఆతురత పడి ఉండాలి, ప్రయత్నము చేయాలి. అనగా ఆయన సన్నిధిలో ప్రతి దినము ప్రియులారా 2 గంటలన్నర సేపు గడపవారముగా ఉంటే ఈ ఆత్మీయ సౌందర్యాన్ని సంపాదించుకుంటామని మీకు మనవి చేస్తా ఉన్నాను. అందముగా ఉన్నవారు తమ భాగస్వాములు అందముగా ఉన్నవారే కావాలని కోరుకుంటారు. యేసు ప్రభు సౌందర్యవంతులని చెప్పుకున్నాం. ఎవరిని కోరుకుంటున్నాడు? సౌందర్యవంతులనే, సుందరత్వాన్ని, సౌందర్యాన్ని సంపాదించుకున్న వారనే. వింటున్న సోదరి సోదరుడా, అటు సౌందర్యాన్ని సంపాదించుకున్నావా? మోషే గారు సంపాదించుకున్నారు. వారి వలె మనం కూడా అటు ఆత్మీయ సౌందర్యాన్ని సంపాదించుకున్న నిమిత్తమై పాటు పడవలసి ఉన్నది, ప్రయత్నించవలసి ఉన్నది. అటు సౌందర్యాన్ని కలిగిన వారముగా ప్రస్తుత దినాల్లో జీవించవలసి ఉన్నది అని మీకు తెలియజేయుచున్నాను. మన ప్రభు మధ్యాకాశమునకు రాగలే ప్రియులారా సౌందర్యవంతులైన వారిని ఆకర్షించబోతూ ఉన్నాడు అని మీకు తెలియజేయుచున్నాను. ఆత్మీయ సౌందర్యాన్ని సంపాదించుకున్న వారు కొనుక్కోబడబోతూ ఉన్నారు. కాబట్టి ఈ సమయంలో ఎవరు మట్టుకు వాళ్ళు పరిశీలన చేసుకుని, ప్రశ్నించుకుని, ఈ రోజు నుండైనా దినముకు 2 గంటలన్నర ఆయన సన్నిధిలో గడిపేటటువంటి ప్రయత్నాన్ని తీర్మానం చేయుటకు ప్రియులారా ఆయన సన్నిధిలో గడుపుటకు ప్రయత్నము తీర్మానం చేసుకోవాల్సి ఉన్నదని మీకు మనం చేయొచ్చు ఉన్నాం. కాబట్టి మోషే సుందరుడు అని మనం చూచాం. ఇక రెండవదిగా మనం చూస్తే దాచబడిన వారుగా మోషే కనబడతా ఉన్నారు. 2వ అధ్యాయం నిర్గమాకాండం 2వ వచనంలో ఇందాక మనం చూచి ఉన్నాం. ఏమని? వాడు సుందరుడై ఉండడం చూచి 3 నెలలు వానిని దాచెను. ఎవరు దాచెను? తల్లి తండ్రులైన వారు దాచెను. కాబట్టి మోషే మనకెలా కనబడుతున్నారండి అని అంటే దాచబడిన వారుగా కనబడుతున్నారు అని మనం చూస్తూ ఉన్నాం. ఇందాక చదివినటువంటి హెబ్రీలకు రాయబడినటువంటి పత్రిక 11వ అధ్యాయం 23వ వచనంలో చూచినట్లు ప్రియులారా మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండటం చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతనిని దాచిపెట్టిరి. దేనికి భయపడలేదట? రాజాజ్ఞకు భయపడలేదట. దేనిని బట్టి? విశ్వాసమును బట్టి, దేవుని యందు వారు కలిగి ఉండిన నమ్మికను బట్టి రాజాజ్ఞకు భయపడక మోషే గారిని దాచిపెట్టారు. ఎంతకాలం? 3 మాసములు అని మనం చూస్తున్నాం. అనగా మోషే దాచబడిన వాడు అని మనం చెప్పుకున్నాం. ఎక్కడ దాచబడ్డారు? ఈ సమయంలో మనం చూద్దాం. మొట్టమొదటిగా ఎక్కడ దాచబడ్డారని చదువుకుంటున్నాం. ఇంటిలో. ఎక్కడ దాచారు మోషే యొక్క తల్లిదండ్రులు? ఇంటిలో అని మనం గమనించాలి. ప్రియులారా ఎంతకాలం దాచబడ్డారు అంటే 3 మాసములు అని మనం పఠించాం. చెప్పండి, ఎన్ని మాసాలు? 3 మాసములు. మోషే పుట్టగానే 3 మాసములు దాచబడినట్లు ఇంట్లో మనం చూస్తా ఉన్నాం. ఇక రెండవదిగా మనం చూస్తే ప్రియులారా ఈ నిర్గమాకాండం 2వ అధ్యాయం 3వ వచనంలో తర్వాత ఆమె వాని దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టి తీసుకుని దానికి జిగటమనును కీలును పోసి అందులో ఆ పిల్లవారిని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దానిని ఉంచెను. ఇక రెండవదిగా మోషే జమ్ము పెట్టెలో దాచబడినట్లుగా మనం పఠించి ఉన్నాం. మోషే తల్లి అయినటువంటి యొకెబెదు ఇక నేను వీరిని దాయలేను అని అనుకుని ప్రియులారా జమ్ము పెట్టెను ఒకటి తయారు చేసింది. ఆ జమ్ము పెట్టుకు జిగటం మన్నును కీలును పోసి ప్రియులారా ఆ పెట్టెలో పెట్టి నదిలో ఉంచినట్లుగా మనం పఠించినాం. నిన్నటిదిన లేదా గత వీడియోలో 61వ వీడియోలో
దాచబడినటువంటి మోషేను మనం చూచి ఉన్నాం. కాబట్టి జమ్ము పెట్టెలో మోషే దాచబడినారు అని మనం చూడగలుగుతూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, దాచబడినటువంటి మోషే ఎక్కడ? జమ్ము పెట్టెలో అని మనం చూస్తూ ఉన్నాం. ఎంత సమయం దాచబడినారు అని మనం చూస్తే కొంత సమయము అని మనకు ఇక్కడ కనబడతా ఉన్నది. నైలు నదిలో జమ్ము పెట్టెలో పెట్టి తన బిడ్డను విడిచిపెట్టినది. దేవుడే ప్రియులారా ఆ మోషేను కాపాడుతూ వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి రెండవదిగా జమ్ము పెట్టెలో దాచబడినాడు. ఇక మూడవదిగా మనం చూస్తే మిద్యానులో దాచబడినట్లుగా మోషేను మనం చూస్తా ఉన్నాం. మోషే ప్రియులారా జమ్ము పెట్టెలో రాకుమార్తెకు దొరకడం గత 61వ వీడియోలో చెప్పుకున్నాం. ఆ రాకుమార్తె కుమారుడుగా ఎంచబడడం, ఐగుప్తు రాజు ఇంటిలో తాను వసించడం 40 ఏండ్ల పాటు మనం చూస్తా వచ్చాం. అయితే ఒక రోజున హెబ్రీయులు ప్రియులారా, హెబ్రీయుడు ఐగుప్తీయుడు పోట్లాడుకునుచూ ఉన్నప్పుడు తాను ఆ దృశ్యమును చూచి సహించుకునలేని వాడై ఐగుప్తీయును కొట్టి చంపి పాతి పెట్టినాడు. మరి ఒక దినమందు, కొన్ని దినాలు గడిచిన తర్వాత మరి ఒక దినమందు ఇద్దరి హెబ్రీయులు ప్రియులారా పోట్లాడుకునుచూ ఉండగా వారిని చూచి మీరు సహోదరులు ఎందుకు ఇట్టి పని చేస్తా ఉన్నారు? ఒకరిలో ఒకరు ప్రేమ కలిగి ఉండాలి కదా అంటూ వారికి సలహా ఇస్తూ ఉంటే ప్రియులారా ఆ హెబ్రీయులలో ఒకడు అన్నాడు, మా మీద నిన్ను తీర్పరిగా అధికారిగా ఉంచిన వారు ఎవరు? ఆ ఐగుప్తీయును కొట్టి చంపినట్లుగానే మమ్మను కొట్ట దలంచుచున్నావా, చంపదలంచుచున్నావా అనగా మోషేలో భయము కలిగినది. ఈ వార్త రాజుకు ప్రియులారా చేరినది. రాజు తక్షణమే శాసించాడు, మోషే ఎక్కడును సరే పట్టుకుని నా దగ్గరకు తీసుకురండి అని. ఈ వార్త వినబడగానే మోషే ప్రాణ భయముతో మిద్యాను దేశమునకు పారిపోయినట్లు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మోషే ప్రియులారా మిద్యాను దేశములో ప్రవేశించారు. చూడండి 2వ అధ్యాయం 15వ వచనం. ఫరో ఆ సంగతి విని మోషేను చంపజూచను గాని మోషే ఫరో ఎదుట నుండి పారిపోయి మిద్యాను దేశములో నిలిచిపోయి ఒక బావి యొద్ద కూర్చుండెను అని మనం ఇక్కడ చూడగలుగుతూ ఉన్నాం. కాబట్టి మోషే మిద్యాను దేశములో ప్రియులారా పారిపోయినాడు. ఆ మిద్యాను దేశములో 40 సంవత్సరాల పాటు ఉన్నాడు. ఆ కాలమందు దేవుడే మోషేను ఆ దేశంలో దాచినట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, రాజు తలుచుకుంటే దెబ్బలు కుదవా అన్నట్లు మోషే ప్రయాణపు జాడలు పరిశీలన చేయించి ఏదో రీతిగా మోషేను పట్టుకుని ప్రియులారా చంపయత్నము చేసేవాడు ఫరో. కానీ దేవుడు మిద్యాను దేశములో మోషేను దాయదలంచినాడు. కాబట్టి ప్రియులారా ఫరో అటు ప్రయత్నము చేయలేకపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. గనుక మూడవదిగా మోషే మిద్యాను దేశములో దాచబడినారు అని మనం గమనించాలి. ప్రియులారా ఆ మిద్యాను దేశములో తాను గడిపినటువంటి కాలములో దేవుడు పిలవడం, మరలా ఐగుప్తుకు పంపడం అనేది మనం చూస్తున్నాం. ఆ ఐగుప్తుకు బయలుదేరక మునుపు దేవుడు అన్నారు. నిర్గమాకాండం 4వ అధ్యాయం ప్రియులారా 19వ వచనాన్ని మనం చూస్తే, అంతటి యెహోవా నీ ప్రాణమును వెతికిన మనుషులందరూ చనిపోయారు గనుక ఐగుప్తుకు తిరిగి వెళ్ళమని మిద్యానులో మోషేతో చెప్పగా. కాబట్టి ఇక్కడ దేవుడు మోషేతో అంటూ ఉన్నటువంటి మాట మనం పఠించాం. నీ ప్రాణం వెతుకు చూస్తున్న వారందరూ చనిపోయారు కాబట్టి నీవు వెళ్ళు అని మిద్యానులో దేవుడు ప్రత్యక్షమై మోషేతో మాట్లాడినారు అని మనం ఇక్కడ చూడగలుగుతూ ఉన్నాం. కాబట్టి మిద్యాను దేశంలో దాచబడినటువంటి మోషే మనకు కనబడతా ఉన్నారు. ఇక 4వదిగా మనం చూస్తే ప్రియులారా నిర్గమాకాండం 33వ అధ్యాయం 22వ వచనాన్ని మనం పరిశీలన చేస్తే, నిర్గమాకాండం 33వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చూస్తే, నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ బండ సందులో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళు వరకు నా చేతిలో నిన్ను కప్పెదను అంటున్నారు దేవుడు ఇక్కడ.
నాలుగవదిగా మోషే దేవుని చేతిలో దాచబడినారు అని మనం ఇక్కడ గమనించాలి. కాబట్టి ఎలా దాచారు, ఎందుకు దాచారు అని మనం చూస్తే, దేవుని పిలుపు మేరకై మిద్యానును విడిచిపెట్టి ఐగుప్తుకు మోషే వచ్చి ఇశ్రాయేలీల ప్రజలను ఐగుప్తు దాస్యము నుండి విమోచించి దేవుని యొక్క ఆజ్ఞ మేరకు, సెలవు మేరకు, నడిపింపు మేరకు దేవుడు నడిపించుచూ ఉండగా ఇశ్రాయేలీల జనాంగమును కనాను దేశమునకు ప్రిలారా నడిపించుచున్న కాలములో ప్రిలారా సీనాయి అరణ్యమునకు రాగా సీనాయి పర్వతం ఎక్కమన్న దేవుడు తెలియజేయగా సీనాయి పర్వతం ఎక్కి 40 దినముల పాటు ఆ పర్వతం మీద ఉండి ప్రిలారా క్రిందికి దిగి 33వ అధ్యాయములో మోషేతో దేవునితో మోషే ముఖాముఖిగా మాట్లాడేటటువంటి ఆ గొప్ప సహవాస అనుభవంలోనికి మోషే వెళ్ళిపోయిన వారై ఉన్న సమయమందు ప్రిలారా మోషే అన్నారు, దేవా నీ మహిమను నాకు చూపించు అని. ఏం చూపించారట? మహిమను నాకు చూపించు అంటూ మోషే ఇక్కడ కోరుచూ ఉన్నారు. చూడండి 33వ అధ్యాయం 18వ వచనం. అతడు అనగా మోషే, దయచేసి నీ మహిమను నాకు చూపుము అని కోరారు దేవునిని. అప్పుడు దేవుడు అంటున్నారు, నా మంచితనం అంతయు నీ ఎదుట కనపరచదను, యెహోవా అను నామమును నీ ఎదుట ప్రకటించదను, నేను కరుణించు వారిని కరుణించదను, ఎవని యందు కనికరపడుతున్నానో అని యందు కనికరపడతాను అని. నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడును నన్ను చూచి బ్రతుకడు అన్నారు దేవుడు. నీ ముఖాన్ని నీవు నా ముఖమును నీవు చూడజాలవు, ఏ నరుడు నన్ను చూచి బ్రతుక లేడు అన్నాడు దేవుడు ఇక్కడ. ప్రియులారా, అంతేకాక నీవు కోరినావు కాబట్టి ఇదిగో నా సమీపమున ఒక స్థలమున్నది, నీవు ఆ బండ మీద నిలవాలి, నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా బండ సందులలో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళు వరకు నా చేతితో నిన్ను కప్పెదను, నా చెయ్యి తీసిన తర్వాత నా వెనుక పార్శ్వమును చూచెదవు గాని నా ముఖము నీకు కనబడదని మోషేతో చెప్పాను. ప్రియులారా, ఇక్కడ దయచేసి నీ మహిమను నాకు చూపించు అని అడిగినటువంటి మోషే గారితో దేవుడు అన్నారు, నా ముఖమును నీవు చూడజాలవు, నన్ను చూచిన నరుడు బ్రతకలేడు అని. సరే, నీవు చూడదలంచుచున్నావు, అయితే నా సమీపమున ఒక స్థలమున్నది, నీవు ఆ బండ మీద నిలబడు, నా మహిమ నిన్ను దాటి వెళుతుండగా బండ సందుల్లో నేను ఉంచుతాను, నిన్ను దాటి వెళ్ళు వరకు నా చేతితో నిన్ను కప్పుతాను, నేను నా చేయి తీసివేసిన తర్వాత నా వెనక పార్శ్వమును చూస్తావు గాని నా ముఖము నీకు కనబడదు అని దేవుడి ఇక్కడ పలికి ప్రిలార బండ సందులలో మోషేను ఉంచి తన చేతితో కప్పి తన చేయి ఆయన ఆ బండ ప్రిలార సమీపము నుండి వెళుతూ ఉన్నప్పుడు తన వెనక భాగమును విడిచిపెట్టగా మోషే దేవుని వెనక భాగమును చూచున్నారు గాని ముందు భాగమును చూడలేకపోయినారు అని మనం ఇక్కడ చూస్తున్నాం. అనగా ప్రిలారా, దేవుని చేతిలో దాచబడిన మోషే, దేవుడు దాయకపోతే దేవుని మహిమకు ఆ సమయమందు మోషే గారు ప్రిలారా దహించబడేవారు అని మనం చూస్తూ ఉన్నాం, అనగా చనిపోయేవారు. గనుక దేవుడు తన చేతిలో మోషే గారిని దాచబడిన వాడు అని మనం చెప్పుకుంటున్నాం. మొట్టమొదటిగా ఇంటిలో దాచబడ్డాడు, రెండవది జమ్ముపెట్టులో దాచబడ్డాడు, మూడవది నిచ్చానులో దాచబడ్డాడు, నాలుగవది దేవుని చేతిలో మోషే దాచబడినారు అని మనం చూచాం. ఇక చివరిగా మోషే శరీరమే దాచబడినది అని మనకు లేఖనాలు తెలియపరుస్తూ ఉన్నాయి. చూడండి, ద్వితీయోపదేశ కాండం 34వ అధ్యాయం ప్రియులారా 5-6 వచనాలు మనం చదివితే, యెహోవా సేవకుడైన మోషే యెహోవా మాట చొప్పున మోయాబు దేశంలో మృతి పొందెను. ఎక్కడ మృతి పొందెను? మోయాబు దేశంలో. బేత్పయోరు ఎదుట మోయాబు దేశంలోనున్న లోయలో అతడు పాతి పెట్టబడెను. చనిపోయేట ఎక్కడ పాతి పెట్టబడ్డారు? బేత్పయోరు లోయలో పాతి పెట్టబడ్డారు.
అతని సమాధి ఎక్కడ ఉన్నదో నేటి వరకు ఎవరికీ తెలియదు అని ఇక్కడ వ్రాయబడింది. లోయలో పాతి పెట్టబడి ఉండగా ఎందుకు సమాధి తెలియదు అని అంటే, ప్రియులారా, మోషే చనిపోగానే ఆయన దేహాన్ని పాతి పెట్టినది లేదా సమాధి చేసినది మనుషులు గారు. ఎవరండి అంటే దేవదూతలు అని లేఖనం చెప్తా ఉంది. చూడండి, యూదా పత్రిక 9వ వచనంలో ఈ మాటను మనము చూడగలుగుతున్నాం. యూదా పత్రిక ప్రియులారా 9వ వచనం మనం పరిశీలన చేయగలిగితే ఇక్కడ యూదా భక్తుడు అంటారు ఏమని, అయితే ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరమును గూర్చి తర్కించినప్పుడు దూషించి తీర్పు తెగింపక ప్రభువు నిన్ను గద్దించునుగాక నేను అని ఇక్కడ రాశారు. చూడండి, మోషే చనిపోగానే ప్రియులారా మోషే యొక్క శరీరాన్ని తీసుకెళ్లడానికి మిఖాయేలు దూత యొక్క సైన్యము వచ్చారట. ఆ శరీరాన్ని తీసుకువెళుతూ ఉంటే సాతాను ప్రియులారా అడ్డం వచ్చింది. అడ్డం రాగానే ఆ సాతానును అనగా అపవాదిని మిఖాయేలు దూత ప్రియులారా శపించలేదు గాని ఏం చేసిందట, గద్దించలేదు, దూషించలేదు గాని ఏం చేసినది అని మనం చూస్తే, దూషించి తీర్పు తెగింపక ప్రభువు నిన్ను గద్దించునుగాక అన్నది. మోషే శరీరం నీది కాదు నాది అంది. అనగా అందుకు కారణములు ఉన్నవి, అవి ఇప్పుడు చెప్పడం సందర్భం కాదు. ఇక ముందునకు మనం చెప్పుకుందాం. ప్రియులారా, ఇక్కడ మోషే గారు చనిపోగానే ఆయన శరీరాన్ని తీసుకెళ్లి పాతి పెట్టిన వారు దేవదూతలు అని లేఖనాధారాన్ని పరిశీలన చేశాం. కాబట్టి ఆయన శరీరము, ఆయన సమాధి ఎక్కడ ఉన్నదో నేటి వరకు ఎవరికి తెలియదని వ్రాయబడినది. అనగా మోషే శరీరమే దాచబడినది అని మనం చూస్తూ ఉన్నాం. దాచబడిన వారు మోషే. మొదటిగా ప్రియులారా ఇంటిలో దాచబడ్డారు, రెండవది జమ్ముపెట్టులో దాచబడ్డారు, మూడవది మిచానులో దాచబడ్డారు, నాలుగవది దేవుని చేతిలో దాచబడ్డారు, ఐదవది ఆయన శరీరమే దాచబడినది అని మనం చూస్తూ ఉన్నాం. వింటున్నటువంటి మనము ఆయా సందర్భాలలో సమస్యలు అధికమైపోయినప్పుడు, ఒత్తిళ్లు ఎక్కువైపోయినప్పుడు, ప్రియులారా ప్రమాదములు పంచి ఉన్నప్పుడు, ఆపత్కాల పరిస్థితులలో దాగోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం, సహజం. అయితే వినుచున్నటువంటి మనము మోషే దాచబడినట్లుగా మనమును దాచబడాలి అంటే దేవుని చేత ప్రియులారా ఎలా దాచబడగలుగుతాం? దావీదు భక్తుడు అంటాడు, నా దాగుచోటు నీవే అని. దావీదు దాగుచోటు ఎవరట? దేవుడే అని మనం చూస్తూ ఉన్నాం. వింటున్నటువంటి మనము ప్రియులారా దేవుని యొద్ద దాగాలి. దేవుని యొద్ద దాగాలి అని అంటే ఎలా దాగలం? ఆయన సన్నిధిలో గడపడం ద్వారా అని మీకు మనం చేస్తా ఉన్నాను. ఎవరు ఆయన సన్నిధిలో గడుపుతూ ఉంటారో వారు ఆయన సన్నిధిలో దాగిన వారు అవుతున్నారు అని మనం గమనించాలి. ఆయన సన్నిధిలోనే అన్నీ పరిష్కారం అవుతాయి. ఆయన సన్నిధిలో పర్వతాలు మైనము వలె కరిగిపోతాయి. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉన్నది, ఘనత ఉన్నది, ప్రభావము ఉన్నది, బలము ఉన్నది, సౌందర్యము ఉన్నది అంటూ లేఖనాల్లో రాయబడ్డాయి. కాబట్టి భక్తుడు అంటాడు, యెహోవాను వెదుకుడి, ఆయన బలమును వెదుకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదుకుడి అంటూ భక్తుడు ప్రియులారా ప్రకటించినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఎక్కడండి అంటే కీర్తనల గ్రంథములో అని మీకు తెలియజేయచ్చు ఉన్నాను. కీర్తనల గ్రంథము 105వ కీర్తన ప్రియులారా 4వ వచనంలో ఈ మాట మనం చూస్తాం. యెహోవాను వెదుకుడి, ఆయన బలమును వెదుకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదుకుడి. ఆయన సన్నిధినట నిత్యం మనం ఏం చేయాలి? వెదకాలి. ఆయన సన్నిధిలో దాగోవాలి. ఆయన సన్నిధి ప్రియులారా మనకు ఆశ్రయ దుర్గము కావాలి. తద్వారా మనము ఆయన సన్నిధిలో దాచబడిన వారమైతే
ఏ వ్యాధి, సమస్య, ఇరుకు, ఇబ్బంది, ఆపద, మరణం, కీడు ప్రియులారా మనలను ఏమీ చేయు. క్షేమము, భద్రత, శాంతి, సమాధానాలు పొందుకుంటాం. అట్టి ధన్యత విన్న మనకు ప్రభు దయచేయును గాక. ఆమేన్. తండ్రి, మీ కొందరములు మాకై వినిపించిన సంగతుల కొరకు, సందేశము కొరకు స్తోత్రాలు. వినటువంటి మేము ఈ మాటలు విడవక మోషే గారి వలె సౌందర్యాన్ని సంపాదించుకుంటూ దాచబడగల వారమౌటకై సహాయం చేయమని మాకై ఇచ్చిన ఈ మాటలను బట్టి నిన్ను మహిమపరచుచు యేసు నామములు వేడుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. త్రియేక త్రిత్వదేవుడు మోషే గారి సౌందర్యాన్ని మోషే వలె దాచబడగలిగేటట్టి స్థితి అనుగ్రహించి మహిమ పొందును గాక. ఆమేన్. మారణాత.